హాయ్ అండి. ఎలా ఉన్నారు? జనవరి 22 పూజ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదండీ! అది నాకు తెలిసిన వరకు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకొని నీట్‌గా పూలతో అలంకరించుకోండి. పూలతో అలంకరించుకున్నాక ఒక 11 తమలపాకులు తీసుకోండి. 11 తమలపాకులు తీసుకొని దాని మీద జయ జయ రామ లేదా జై శ్రీరామ్ అని ఆ 11 ఆకుల మీద రాయండి. కొంచెం మంది దేవుడి గుడిలో రాముడి ఫోటో లేదని ఆలోచిస్తున్నారు. అలా ఏమి అనుకోమాకండి. మనకి అక్షింతలు ఇచ్చిన రోజు ఒక కార్డు ఇచ్చారు కదా రామ మందిరంది. ఆ కార్డే అందులోనే దేవుడు ఉంటాడండి. దేవుడు సర్వాంతర్యామి ఎక్కడైనా ఉంటాడు. దాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోండి. దానికి అక్షింతలు మన ఇంట్లో కొన్ని బియ్యం కలిపి మనకి ఇచ్చిన అక్షింతల్ని కలిపి పెట్టుకోండి. అలా ఉదయం పూజ కంప్లీట్ అయినాక ఈవినింగ్ మళ్ళీ తులసి కోట ముందు ఒక దీపం, మన ఇంటి ద్వారం ముందు 2 దీపాలు, మిగిలిన 2 దీపాలని దేవుడి మందిరంలోనే ఉంచండి. తులసి కోట లేని వాళ్ళు దేవుడి మందిరంలోనే 5 దీపాలు పెట్టుకోండి. ఆవు నెయ్యితో వెలిగించండి. ఆవులో ముక్కోటి దేవతలు ఉంటారు కదా, ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిదండి. 108 సార్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ పూజ చేసుకోండి. చాలా మంచిది మనకి అలా అనుకోవడం వల్ల. మనం అనుకున్న ప్రతి పని అవుతుంది. మన కోరికలు కూడా దేవుడికి చెప్పి పూజని కంప్లీట్ చేయండి చక్కగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.